యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి ఒక శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవాతి దేవుడు మీతోను నాతోను మాట్లాడుచున్న అంశం ఏంటంటే, మరి ఎడతెగ కలిగి నీవు జీవించుచున్నావా, ఎడతెగ కలిగి నీవు జీవించుచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు. మనం ఎడతెగ కలిగి ఎలాగో జీవించాలి, దేని యందు ఎడతెగక కలిగి జీవించాలి అని చూసినట్లయితే, వైద్యుడైన లూకా రాసిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడి ఉందండి. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మరి వీరు ఎవరని చూసినట్లయితే, పేతురు గారు ప్రసంగించిన ప్రసంగానికి మారు మనసు పొంది రక్షణ పొందుకుని రక్షింపబడిన వారండి. ఎంతమంది అంటే 3,000 మంది చేర్చబడిరని లేఖనంలో రాయబడి ఉంది. అంటే పేతురు గారి మొదటి ప్రసంగంలో 3,000 మంది రక్షణ పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటున్న ఆయన సువార్త ప్రకటించుచుంటే, అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని ప్రకటించుచున్న సమయంలో ఆయన వాక్యం విని అంగీకరించిన వారు 3,000 మంది చేర్చబడి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా జీవితాన్ని కలిగి ఉన్నారంటే, అపోస్తుల బోధ యందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగ కలిగి ఉన్నారు. నీవు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ ప్రార్థన జీవితం ఎడతెగ కలిగినదిగా ఉన్నదా? నీ సహవాసము ఎడతెగగా కలిగి ఉన్నదా? నీ యొక్క అపోస్తుల బోధ ఏ విధంగా ఉన్నది? నీ యొక్క ప్రార్థన జీవితం ఏ విధంగా ఉన్నదని ఆలోచించవలసిన వారమైన, రొట్టె విరుచడం అని ఏ విధంగా ఉంటున్నామనేది ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ అపోస్తుల బోధ యందు అంటే వాక్యాన్ని చెప్పుచున్న దైవ సేవకుల యందు మనం ఎడతెగ కలిగి జీవించాలండి. వాక్యము దొరికిన కొలది మనం వినేవారిగా ఉండాలి. ఎందుకంటే భయంకరమైన రాకడ దినాల్లో జీవిస్తూ ఉన్నాము కాబట్టి కొద్ది దినాలకి మనకి వాక్యము కనుమరుగైపోయే దినాలు వస్తూ ఉన్నాయి. వాక్యం విందామన్నా ఎక్కడ మనకి వినిపించదండి. వాక్యం చూద్దామన్నా కూడా మనకి ఎక్కడ కనిపించని భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. మనకి వినాలని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా వినలేని భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినాల్లో దైవవాక్యం అనేది చాలా విరివిగా అందుతుందండి. అనేక మంది యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విధాలుగా టెలివిజన్ల ద్వారా అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించినప్పుడు మనం ఆ వాక్యాన్ని మన జీవితాన్ని బ్రతుకులను సరిచేసుకునే వారిగా ఉండాలండి. అపోస్తుల బోధ యందు మనం ఎడతెగ కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ బోధని యందు మనం ఎడతెగ జీవించినప్పుడు వాక్యానందని స్థితిలో అది మన హృదయంలో మనం నెమరు వేసుకున్నట్లయితే వాటిని మనం నెమరు వేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అవకాశం కొలది మనం దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా సహవాసమందు ఎడతెగ కలిగి ఉండాలండి. మంచి సహవాసాన్ని మనం సంఘంలో ఏర్పరచుకోవాలి. మన కుటుంబాల్లో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. మన సమాజంలో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. మన యొక్క బంధువుల యొద్ద మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. చాలామంది మంచి సహవాసాన్ని కలిగి ఉండరు. ఎవరైనా మంచి సహవాసం కలిగిన వ్యక్తులతో సహవాసం చేస్తామనుకోండి, వాళ్ళు చేసే మంచి పనులు కూడా మనకి ఆదర్శంగా నిలబడుతూ ఉంటే వాళ్ళ ద్వారా మనము ఏం చేస్తామండి, మంచి సహవాసాన్ని కలిగిన వారిగా జీవిస్తాము. అలాగే చెడ్డ స్నేహాన్ని మనం కలిగి ఉంటే మనకు కూడా చెడ్డ సహవాసాలు చేస్తూ మన జీవితాన్ని మనం పాడు చేసుకునే వారిగా ఉంటాం. కాబట్టి మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. సంఘంలో మంచి సహవాసాన్ని కలిగి సంఘ పరిస్థితుల గురించి ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలండి. మన కుటుంబాల కొరకు, మన గ్రామాల కొరకు, మన దేశం కొరకు, మన రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు, యాచనలు మనం చేసేవారిగా ఉండాలి. అటు ఇదిగా రోదన చేసే స్త్రీలను లేవనెత్తుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోదన చేసి కన్నీరు విడిచి ప్రార్థన చేయవలసిన బాధ్యత మనం వరకున్నది. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. అటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యానుసారంగా మన మంచి సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి మంచి సహవాసాన్ని మనం కలిగి
కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా రొట్టె విరిచి యందు సహవాసాన్ని కలిగి ఉండాలి. రొట్టె విరిచిట యందు ఎడతెగ కలిగి మనం జీవించాలి. మరి రొట్టె విరిచిట యందు అంటే మరి దినాల్లో మనకి అయితే నెలకొకసారి పరిశుద్ధమైన సంస్కారాన్ని మనకి ఇస్తూ ఉంటారు. కానీ ఆ దినాల్లో ప్రతి దినము రొట్టె విరిచేవారంటండి. ప్రతి దినము మరి వాళ్ళు రొట్టె విరుచు వాళ్ళ జీవితంలో మరి రొట్టె ద్రాక్షారసము తీసుకునేవారంట. మరి అది తీసుకున్నప్పుడు మనం ఎంతో పవిత్రత కలిగి వినయత కలిగి నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి మనం జీవించి దాన్ని తీసుకునేవారు ఉండాలి. ఇతర వ్యక్తులతో మనం విభేదం పెట్టుకుని కక్షలు పెట్టుకుని కోపంగాను మరి దాన్ని మనం ఆచరించకుండా ఉండాలి. ఎంతో వినయంతో ఎంతో దేవుని యందు భయభక్తులతో మనం దాన్ని ఆచరించేవారు ఉండాలి. అటువంటి మరి రొట్టె విరుచుట్లో మనము ఎడతెగక కలిగి ఉండాలండి. చాలామంది ఇక సంస్కారపు ఆరాధనలో పాల్గొంటారు. కానీ ఆ సంస్కారపు ఆరాధన అయిపోయిన తర్వాత మరి సంఘ కార్యక్రమం గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా మరి సంఘంలోనే ఐక్యత లేకుండా మరి మాట్లాడుతూ ఉంటారండి, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అది దేవునికి మనకి కూడా చాలా అవమానకరమైనది. అలాంటి అవమానకరమైన రీతిగా మనం ఉండకూడదు. రొట్టె వేసిన దినాన్న మనం పరిశుద్ధంగా ఉండాలండి, మౌనంగా ఉండాలి. మరి ఆ దినాన్న ఎంతో తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సజీవమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నామంటే దేవుని యందు ఎంత మరి నిశ్శబ్దంగా ఉండాలి, మరి ఎంత వినయ విధేయతలతో దాన్ని ఆచరించాలో మనం గ్రహించుకునే వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. అంతేకాని మరి అక్కడ సంస్కారం ఇస్తానే ఉంటారు, మాటలు మాట్లాడుకుంటానే ఉంటారు. అది దేవునికి చాలా అవమానకరమైనది. అలాంటి జీవితాన్ని మనం ఒకవేళ జీవిస్తే మన జీవితాన్ని మార్చుకోవాలి. రొట్టె విరిచినప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధానంలో మనం ఉండాలనేది మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇంకా ప్రార్థన చేయటందు ఎడతెగకుండాలండి. ప్రార్థన చేయడానికి ఎడతెగకుండాలంట. ఏ సమయాన్న ఏ విధంగా మన యొక్క జీవితాలు కనుమరుగైపోతే తెలియని స్థితులు మరి భయంకరమైన రాకడ దినాల్లో వస్తున్న మరి యొక్క రాకడ సమయం ఏ విధంగా జరుగుతుందంటే దొంగ ఏ విధంగా వస్తాడు అటు రీతిగానే మరి రాకడ సమయము జరుగుతూ ఉంటుంది. మరి ఆ యొక్క దినాల్లో అంచు దినాల్లో మన అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక ఎడతెగక ప్రార్థన చేసేవారు ఉండాలి. మంచి ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలండి. ప్రార్థన చేస్తే అనేక మందిని మనం సంఘాల్లో తయారు చేసేవారు ఉండాలి. చాలామంది ప్రార్థన చేయమంటే ఇష్టపడరండి. మరి ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ప్రార్థన నాకు చేయడం రాదు, నవ్వుతారేమో అనుకుంటారు. దేవునికి మనము వచ్చి రాని ప్రార్థన చేసినప్పుడు ఆ వచ్చి రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఆలకించి మన ప్రార్థన ఎలాగూ చేస్తూ ఉంటే అద్భుత రీతిగా మన ప్రార్థన చేసే వీరులుగా ఆయన మారుస్తాడు. మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనుషుల వైపు చూడకుండా నువ్వు దేవుని వైపునే చూసినట్లయితే ఎలాంటి ప్రార్థన చేయడం రాయని వారైనా కూడా వాళ్ళ హృదయం ప్రేరేపింపబడి ప్రార్థన చేయడానికి వెళ్తారు. మనుషుల వైపు చూడకూడదండి. ప్రార్థన చేయమన్నప్పుడు మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ప్రభువా, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఆ ధైర్యాన్ని ఆ శక్తిని నాకు ఇవ్వి, నాకు వచ్చిరాని ప్రార్థనే నేను చేస్తానని మరి మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎవరైనా ఒకవేళ మనం చూసి మనకు చేయడం ప్రార్థన రాదని నవ్వుకున్నారనుకోండి, అది దేవుడే చూసుకుంటాడు. దేవునికే మనం విడిచిపెట్టేవారు ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి పేతురు గారు ప్రసంగించినప్పుడు మరి 3,000 మంది చేర్చబడ్డారంట. వాళ్ళెంత వినయ విధేయతలతో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం, మరి ఏం నేర్చుకుంటున్నామండి? దేవుని సన్నిధానాలు ఎలా కూర్చోవాలి తెలియదు, దేవుని సన్నిధానాలు ఎలాగో ప్రార్థించాలో తెలియదు, దేవుని సన్నిధానాలు ఎటువంటి కలహాలు పెట్టుకోకూడదని తెలియదు. మరి దేవుని సన్నిధానంలోనే సమస్తము జరిగించేవారుగా, మరి అల్లరి జరిగించే కార్యములు జరిగించేవారుగా చాలామంది ఉంటున్నారు. అది దేవునికి ఎంత మాత్రం ఇష్టమైనది కాదు, అవమానకరమైనది. దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఎన్ని గొడవలున్నా ఏమున్నా కూడా మనం వినయ విధేయతలతో అల్లరితో కూడిన ఆటపాటలు మనం జరిగించేవారు ఉండాలి.
ఉండకూడదండి. అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి రాని ప్రార్థన చేయడానికి మన హృదయము ప్రేరేపింపబడింది దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించేవారిగా ఉండాలి. అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. ఇది నాన్న తండ్రి, ఎడతెగ కలిగి నువ్వు జీవించుచున్నావు అనే అంశం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, నీ సన్నిధానంలో మేము ఎడతెగ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగ కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అలాంటి జీవితాన్ని మేమందరూ పొందుకోవడం సహం దయచేయండి నాయన. ప్రార్థించినప్పుడు మనుషుల వైపు చూడకుండా నాయన నీ యొక్క ప్రేరేపణ చెప్పిన నన్ను వచ్చి రాని ప్రార్థన చేయడానికి అనేక మంది ముందుకు కొనసాగడానికి, ముందుకు రావడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ శక్తిని, నీ బలంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు నాయన. మీరు మాట్లాడిన ప్రతి లేఖనమందు నాయన ప్రభా మేము నాయన కొంత నేర్చుకుని నాయన ప్రభా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించమని ప్రభా యొక్క చిన్న ప్రార్థన దేని ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.